హాయ్ అండి, వెల్కమ్ టు మనీస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు పాయసంతో మీ ముందుకు వచ్చాను. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అండి. దీని ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టీల్ది స్టవ్ వెలిగించుకొని పాన్ వేడయ్యాక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు ఇలా దోరగా వేయించి తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి. మాడిపోకుండా ఇలా చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అన్నీ ఒకసారి వేసి వేయించుకోకూడదండి. ఒక్కొక్కటిగా విడివిడిగా వేయించుకుంటే అన్నీ బాగా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా కిస్మిస్ని కూడా వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా బబుల్స్ మాదిరి వచ్చినప్పుడు అలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి నెయ్యిలోనే వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరితో ఇలా ముక్కలు చేసి వేయించుకుంటున్నాను. ఇది ఇలా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. మనం రెగ్యులర్గా చేసే పాయసం కంటే ఇలా కొద్దిగా పెసరపప్పు వేసుకొని చేసుకొని చాలా టేస్ట్గా ఉంది. ఇదండి, మనం టీ తాగుతాం కదా, టీ గ్లాస్ చిన్నది, దాంట్లో సగం పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు తీసుకొని ఇలా నెయ్యిలోనే వేయించుకున్నాను. మంచి కలర్ వచ్చి మంచి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చినప్పుడు, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకొని మనం సగ్గుబియ్యాన్ని ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను. గ్లాస్ అంటే టీ గ్లాస్ అండి. పెసరపప్పు సగం గ్లాస్ అయితే సగ్గుబియ్యం ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను. అంటే సగ్గుబియ్యం ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. అవి మనం చేయడానికి ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి. అవి కూడా ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకు పాయసానికి కావలసినన్ని నీళ్ళు, అంటే ఈ సగ్గుబియ్యము పెసరపప్పు ఉడకటానికి కూడా మనకు కొంచెం ఎక్కువ నీళ్ళు కావాలి కదా, ఆ నీళ్ళు పోసుకొని, అంటే నేను సుమారు 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసాను. బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ, ఎందుకంటే సగ్గుబియ్యం అడుగంటుతాయి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పెసరపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిందో ఆ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా మంటని సిమ్లోనే పెట్టుకొని, మనం స్వీట్ ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్ ఇంకా మధురంగా ఉంటుంది కదా, దానికోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కాచి చల్లార్చిన పాలండి. మనం పెసరపప్పు ఈ సగ్గుబియ్యాన్ని 1.5 తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు మనం 3 గ్లాసుల వరకు పాలు తీసుకున్నాను. టీ గ్లాస్తో 3 గ్లాసుల వరకు పాలు తీసుకొని ఇలా కలుపుకున్నాను. కాచి చల్లార్చిన పాలండి. ఈ అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ బెల్లం సిరప్, బెల్లాన్ని 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. మనకి ఎంత స్వీట్ కావాలో అంత దాన్ని బట్టి 1/2 కేజీ బెల్లం కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా కరిగించుకున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను, ఎందుకంటే బెల్లంలో నలకలు అవి లేకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా బెల్లం సిరప్ కూడా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం పాలు బెల్లం అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి.
యాలక్కాయలండి, యాలక్కాయలు కొద్దిగా పంచదార వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను, పౌడర్ చేసుకొని యాలక్ పౌడర్ కూడా వేసుకున్నాను. బెల్లం ఇష్టం లేకపోతే పంచదారతో కూడా చేసుకోవచ్చండి. బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచి స్వీట్గా ఉంటుంది. ఇక డ్రై ఫ్రూట్స్, వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేసుకొని దించేసుకోవడమే, అంతేనండి. మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి, దగ్గర నుంచి చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది.